ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విషయంలో హస్తం పార్టీ ప్లాన్ బూమరాంగ్ అయిందా? సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలను సైతం పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మెరుగ్గా పనిచేసిందా? పార్టీ కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయా? పీసీసీ చెబుతున్న లెక్కలకు ఎన్నికల కమిషన్ వెల్లడిస్తున్న లెక్కలకు పొంతన లేకపోవడానికి కారణాలేంటి? ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. సీఎం సైతం పలుమార్లు ప్రత్యేకంగా జూమ్ సమావేశాలు నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ లెక్కలు తప్పాయన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,000కు పైగా పోలింగ్ బూత్లు ఉండగా కాంగ్రెస్ తరపున సుమారు 13,000 బూత్లకే ఏజెంట్లు ఉన్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ 20,000కు పైగా బూత్లకు ఏజెంట్లను నియమించిందన్న లెక్కలు హస్తం పార్టీలో కొత్త చర్చకు తెరతీశాయి. అయితే తాము 35,000కు పైగా బూత్ ఏజెంట్లను నియమించామని పీసీసీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ లెక్కల్లో మాత్రం తక్కువ సంఖ్య కనిపించడంపై పీసీసీ, ఈసీ మధ్య లెక్కల వివాదం కొనసాగుతోంది. తమకు కాంగ్రెస్ నుంచి అందిన అధికారిక సమాచారాన్ని నమోదు చేశామని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అసలు వివాదం నిధుల దగ్గరే మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూత్ ఏజెంట్ల కోసం పార్టీ స్థాయిలో నిధులు కేటాయించినప్పటికీ అవి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చేరలేదన్న ఆరోపణలు పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. 35,000 బూత్లకు ఏజెంట్లను నియమించి ఒక్కో ఏజెంట్కు సుమారు 5,000 రూపాయల చొప్పున ఖర్చుల కోసం నిధులు కేటాయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం దాదాపు 18 కోట్ల రూపాయల వరకు ఈ నిధులు కేటాయించినట్టు సమాచారం. అయితే ఈ మొత్తంలో పలు చోట్ల ఏజెంట్లకు డబ్బులు చేరలేదని, కేవలం పార్టీ రికార్డుల్లో మాత్రమే ఏజెంట్ల నియామకం జరిగినట్లు చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిధులను ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించి ఏజెంట్లకు ఇవ్వాలని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అందరికీ అందలేదన్న ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఒక సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలోనూ పార్టీకి షాకింగ్ అంశాలు వెల్లడైనట్లు సమాచారం. నిధులు సక్రమంగా చేరకపోవడం వల్లే బూత్ స్థాయిలో కాంగ్రెస్ యంత్రాంగం బలహీనంగా కనిపించిందన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై బాధ్యులుగా భావిస్తున్న నేతల జాబితాను పార్టీ అధిష్టానం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, తొలగింపులపై ఇంకా అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించిన నేతలకు అంతర్గతంగా గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిధుల కేటాయింపులు, వినియోగంపై వచ్చిన ఆరోపణలపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తప్పవా, లేక కాంగ్రెస్ లో ఇదంతా సాధారణమేనంటూ వ్యవహారం సద్దుమణిగిపోతుందా? చూడాలి మరి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.